నరుటో ఎపిసోడ్ 5 కథను తెలుగులో వివరిస్తాను. ఈ ఎపిసోడ్ పేరు నువ్వు ఫెయిల్ అయ్యావు. కాకాసి చివరి నిర్ణయం. యూ ఫెయిల్డ్. కాకాషీస్ ఫైనల్ డెసిషన్. ఓ శ్రోతల్లారా, వినండి. కొనోహా గ్రామానికి చెందిన ముగ్గురు చిన్న శిష్యులు నరుటో, సాస్కే, సకురా. వీరు తమ గురువు, తెలివైన షినోబి అయిన కాకాసి హటాకే ఎదురుగా నిలబడ్డారు. వీరికిచ్చిన సర్వైవల్ టెస్ట్ లో బెల్స్, చిన్న గంటలు దొంగిలించడంలో వీరు ముగ్గురూ విఫలమయ్యారు. పరీక్ష సమయం ముగిసింది. నరుటోను చెట్టు కర్రకి కట్టేసి ఉన్నారు, ఎందుకంటే అతను తొందరపాటుగా గురువుపై దాడి చేశాడు. మిగిలిన ఇద్దరు, సాస్కే, సకురా, పక్కన కూర్చున్నారు. వారి ముందు రుచికరమైన భోజనం ఉంది. అప్పుడు కాకాసి గంభీరంగా మాట్లాడారు. మీరు ముగ్గురూ ఫెయిల్ అయ్యారు. విద్యార్థులు ఆశ్చర్యంతో చూశారు. తమ కలలు, ఆశలు అన్నీ అప్పుడే ముగిసిపోయాయా అని భయపడ్డారు. మీరు ముగ్గురూ స్వార్థపరులు, కాకాసి కఠినంగా అన్నారు. మీరు సొంతంగా పోరాడాలనుకున్నారు, జట్టుగా పనిచేయడం మర్చిపోయారు. షినోబి ప్రపంచంలో ఒంటరిగా ఉన్నవాడు చనిపోతాడు. ఈరోజు రాత్రి వరకే వారికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తే అకాడమీకి వెనక్కి పంపుతానని హెచ్చరించారు. ముఖ్యంగా నరుటోకు ఎవ్వరూ ఆహారం ఇవ్వకూడదు అని గట్టిగా ఆజ్ఞాపించారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. నరుటో కడుపు ఆకలితో మాడిపోతోంది. సాస్కే, సకుర తమ భోజనం తింటున్నారు, కాని వారి మనసులలో ఏదో కదిలింది. తమ గురువు ఆజ్ఞను ధిక్కరిస్తే తమ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాని ఆకలితో బాధపడుతున్న తమ స్నేహితుడిని చూసి వారికి జాలివేసింది. ముందుగా సాస్కే కదిలాడు. తను ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు, కాని ఇప్పుడుతను తమ స్నేహితుడిని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. తీసుకో, నరుటో అని తన ఆహారాన్ని అతనికి అందించాడు. నీకు శక్తి కావాలి. సాస్కే చేసిన ఈ పని చూసి సకుర హృదయం కూడా మారింది. తను కూడా తన మిత్రుడికి ఆహారాన్ని అందించింది. మనం ఒక టీం, నరుటో. తిను. గురువు మాటను లెక్క చేయకుండా ముగ్గురూ కలిసి ఆ ఆహారాన్ని పంచుకున్నారు. ఆ క్షణంలో వారి మధ్య ఒక నిజమైన బంధం మొదలయింది. సరిగ్గా అప్పుడే మెరుపుల వెలుగులో కాకాసి భయంకరమైన కోపంతో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. మీరు నా ఆజ్ఞను ధిక్కరించారు. నరుటోకు ఆహారం ఇచ్చారు. మీరు ఫెయిల్ అయ్యారు అంటూ ఉరుములా అరిచారు. సాస్కే, సకుర తమ శిక్షకు సిద్ధమయ్యారు. కాని కాకాసి మొహంపై ఉన్న కోపం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్లల్లో ఆనందం, గర్వం కనిపించాయి. మీరు పాస్ అయ్యారు, మెల్లగా అన్నాడు. విద్యార్థులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. షినోబి ప్రపంచంలో నియమాలను అతిక్రమించినవారు చెత్తగా పరిగణించబడతారు. కాని కాకాసి ఒక్క క్షణం ఆగి తన కళ్లలో నిజమైన భావాన్ని చూపిస్తూ అన్నాడు, తమ స్నేహితులను వదిలిపెట్టేవారు వాళ్లకన్నా దారుణమైన చెత్త. వారి పరీక్ష గంటలు దొంగిలించడం కాదు, తమ సహచరుడి కోసం నియమాలను ఉల్లంఘించే ధైర్యం వారికి ఉందా లేదా అని తెలుసుకోవడం. సాస్కే, సకుర, నరుటో ఆకలితో ఉన్న తమ మిత్రుడికి ఆహారం ఇచ్చి తమ నిస్వార్థమైన స్నేహ బంధాన్ని నిరూపించుకున్నారు. అలా ఈ ముగ్గురు శిష్యులు అధికారికంగా టీం 7గా మారారు. నిజమైన షినోబిగా మారడానికి వారికి ఇదే మొదటి పాఠం. అదేమంటే, స్నేహం, బంధం అన్ని శక్తివంతమైన జుట్సుల కన్నా గొప్పది.